ముఖ్యముగా ఈ లోకంలో జీవిస్తున్న మనము వీటిని కలిగి ఉండాలి. సాక్ష్యం లేని జీవితం చేపలు లేని చెరువు లాంటిది. ప్రార్థన లేని జీవితం తెడ్డు లేని పడవ లాంటిది. వాక్యం లేని జీవితం నీరు లేని నది లాంటిది. పరిశుద్ధాత్మ లేని జీవితం ప్రాణం లేని శరీరం లాంటిది. ఈ లోకంలో జీవిస్తున్న మనము సాక్ష్యం కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనము వాక్యము కలిగి ఉండాలి. ముఖ్యముగా పరిశుద్ధాత్మ కలిగి దేవుడు మనకి ఇచ్చిన వరములన్నిటినీ నమ్మకమైనటువంటి వారముగా ఈ లోకంలో నెరవేర్చుటకు మనము ఎల్లప్పుడూ సిద్ధము కలిగి ఉండాలి. అదే మంచి జీవితం. ఇంకా ఎంతకాలం సాక్ష్యం లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, పరిశుద్ధాత్మ సహవాసం లేకుండా ఉంటాం. ఇదే మంచి సమయం.